కోడి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే ఎవరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా అని దాన్ని తులాననం అంటారు. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లు లెక్క. అని అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాల. ప్రత్యక్ష ఉదాహరణ పల్నాటి యుద్ధం సినిమా చూడండి. ఇలాగ మహత్తరమైన యుద్ధాలను నివారించడానికి పెట్టినటువంటి కోడి పందాలని మనం సంక్రాంతి పేరు మీద ఆడడం తప్పు అయితే, జనవరి నెలంతా ఆడడం, ఏడాదంతా ఆడడం ఇంకా దుర్మార్గం. అటువంటివన్నీ ఆపు చేసుకుని ఇళ్లల్లోనే మనం సరదాగా ఆనందంగా గడపాలి. దానికి తగినటువంటి ఆటలు పాటలు మనకి ఉండనే ఉన్నాయి.